ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి ఎక్కువ సమయం లేదమ్మా, ఈ గురువారంలోగా ఈ రహస్యం నువ్వు తెలుసుకొని తీరాల్సిందే. నీ ఇంటిలోనే నువ్వు ఎందుకు పుట్టావు అనేది ఇప్పుడే విని తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నీ గుండె జల్లుమనేటటువంటి ఒక వాక్కు చెబుతాను. అసలు నీ ఇంట్లో నువ్వు ఎందుకు పుట్టావు, ఈ నిజం నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకునే తీరాలి. ఈ అవకాశం నువ్వు వదులుకోవద్దమ్మా. ఈ యొక్క రాబోయే ఈ గురువారంలోగా నువ్వు ఖచ్చితంగా ఇది విని తీరాలి. నీకు గురువారం ముగిసేలోగా నీ జాతకం గురించి, నీ గురించి నువ్వు అస్సలు తెలుసుకోవాల్సిందే. నీ తరం కూడా కాదమ్మా, నీ వల్ల కాదు ఇప్పుడు తెలుసుకోకపోతే. శక్తివంతమైనటువంటి ఈ యొక్క రోజున, శుభదినాన, ఈ యొక్క శుభ గురువారం రోజున తక్షణమే నువ్వు తెలుసుకొని తీరాలి తల్లి. నువ్వు ఆ ఇంట్లోనే ఎందుకు పుట్టావు, ఆ ఇంట్లోనే ఎందుకు పెరిగావు, నీ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టావు, నీ జీవితం పుట్టినప్పటి నుండి నీ జీవితం ముగిసే వరకు నీ జీవితం ఎలా ఉండబోతుంది, నువ్వు ఏం చేయాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా వివరించి చెబుతాను. ఎందుకంటే ఇక్కడ నీ జీవితానికి సంబంధించినటువంటి అతిపెద్ద రహస్యం కూడా దాగి ఉంది. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. వదులుకున్నావు అంటే మాత్రం చాలా బాధపడతావమ్మా, నష్టపోతావు కూడా. కాబట్టి జాగ్రత్తగా వదులుకోకుండా విను. ఈ శుభ గురువారం రోజున నీకు అంతా మంచే జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా, పక్కకు నెట్టేయకుండా విను. నీ బాబా అయితే నీకోసం ఒక మంచి సందేశాన్ని తీసుకుని వచ్చాను తల్లి. ఆ సందేశం ఏంటో, ఆ సందేశ రూపంలో ఈ సాయినాథుడు నీకు ఏం చెప్పబోతున్నాడు అనేది ఖచ్చితంగా విని తీరమ్మా. నువ్వు విన్నాక ఏం చేయాలి అనేది నువ్వే నిర్ధారణ చేసుకుంటావు. ఇక నీ బాబా వాక్కు నీకోసమే అని నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు కదా, నమ్ముతూ ఉంటావు కూడా. నీ పుట్టుక రహస్యం కూడా చెబుతానమ్మా. ఎవరి చూపునైతే ఈ వీడియో పడుతుందో, ఎక్కడ ఉన్నా ఈ యొక్క చూపు తాకిందో నీకోసమే తల్లి. ఈ సందేశం నిర్ణయింపబడింది వారి కోసం. ఏరి కోరి ఈ బాబా వచ్చాను. ఖచ్చితంగా ఎంతమంది అయితే అంతమంది ఉన్నారో అంతమంది కట్టుకొని నీకోసం మాత్రమే రాసిన రాత, నీకోసం మాత్రమే తీసుకొచ్చిన జాతకం నువ్వు అర్థం చేసుకోవాలమ్మా. ఇది నీ కంట పడింది అంటే ఖచ్చితంగా నీకోసమే అని నువ్వు అర్థం చేసుకుని తీరాలి. ఇందులో ఈ సాయి చెప్పినవన్నీ కూడా నీకు సరైనవి అని నమ్ముతావు కదా, నువ్వు అర్థం చేసుకో తల్లి. ఎవరి కోసం అన్నది కూడా ఇప్పుడే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఒకరే పుట్టక అలాగే జీవితం వరకు ఏమేమి జరుగుతుందో, ఏం జరగబోతుందో చెప్తాను. కాబట్టి కాదు అనకుండా జరగబోయే జీవిత సత్యాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. అయితే నా జీవితంలో జరిగింది కదా, నా జీవితంలో జరిగింది ఇదే కదా అంటూ మీరు కనెక్ట్ అయినప్పుడు తప్పకుండా మీకోసమని మీరు నమ్మాలి. అందుకే ఇంత దూరం చెబుతున్నాను. ఈరోజు బిడ్డని పుట్టుక నుంచి మరణం వరకు కూడా నీ జీవితం యొక్క రహస్యం, ప్రతి ఒక్క రహస్యం కూడా ఈరోజు నీకు చెప్పబోతున్నానమ్మా. జాగ్రత్తగా విను. ఇక్కడ బాల్యం నుంచి యుక్త వయసు, వృద్ధాప్యం ఏ విధంగా ఉండబోతుంది, ఇది వరకు ఎలా గడిచింది నీ జీవితం అని అంచెలంచెలుగా ఏ రంగాల్లో ఏ రకంగా ఎలా ఎదుగుతూ వస్తున్నావో, అదేవిధంగా నీకు అలాంటి అదృష్టాలు పట్టాయి, ఎలాంటి కష్టాలు కలిగాయో ప్రతి ఒక్కరికి కూడా చెప్తాను. నీకున్న బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, గుణగణాలు ఏంటి, నీ మాట తీరు ఏంటి, నీ జీవితంలో నువ్వు చేసావు అంటే ఏం చేయబోతున్నావు, ఇలా ఎన్నో ప్రశ్నలు నీకు జరిగింది ఏంటి, మంచిదా చెడ్డదా ప్రతి ఒక్కరికి కూడా చెబుతాను. అలాగే నీ ఇంట్లో కూడా నీ తల్లిదండ్రులకు ఎందుకు జన్మనిచ్చారు, నీ పుట్టుక ఏంటి, ఎందుకు జరిగింది అనేది కూడా చెబుతాను. జాగ్రత్తగా అయితే నువ్వు వినాలి. విని తప్పక తీరాలి. నిండుగా మెండుగా ఉంటుందమ్మా. విన్నాక ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ విషయం తీసుకున్నా 2 క్షణాల్లో ఆలోచించడం అలవాటు అయిపోయిందమ్మా. 2 క్షణాలు ఆలోచించడం అనేది ఒక మంచి వైపు, చెడు వైపు ఆలోచిస్తూ ఉంటారుగా.
మరి పుట్టినప్పటి నుండి బాల్యంలో ఏ విధంగా ఉన్నావు అంటే గనక వేగంగా కనుక అంటే చాలా అందమైన ముఖంతో అందమైన కళ్ళతో ఆకర్షణీయమైనటువంటి రోజులు ఆకట్టుకునేటటువంటి అందమైన చిన్నారి రూపం ఉండేది. ఇక మంచి వయసు వచ్చి మంచి తేట తెల్లి చాలా చక్కగా తేలిగ్గా నువ్వు చూసిన ప్రతి ఒక్కరూ కూడా నిన్ను చీకొడుతూ ఉంటారు. నీ పాలబుగ్గలు గిల్లకుండా ఎవ్వరూ ఉండరు. ఇక ముద్దు చేసి మురిపం చేసేవారు ఎత్తుకుపోతారు. ఆడించేవారు అంత ముద్దుగా మాటల్ని చెప్పి అంత ముద్దుగా ఉండేవారిని కాదు, ఎంతో మూర్ఖుడిగా తెలివితో ఉండేవారిని నీ తెలివితేటలు ఎలా ఉండాలి అంటే అందరినీ అలా మంత్రముగ్ధుల్ని చేసి కట్టిపడేయాలి. అలా ఉండకపోయి ఒక చిన్న జ్ఞాపకం, అదే చిన్న జ్ఞానం తల్లి. ఇక ఏం చేయాలి? అలాగే నీ యొక్క పెద్దరికాన్ని అందుకో, నీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడిగి తెలుసుకో ఏ విధంగా చేయాలి అన్నది. ఏదైనా మాట్లాడినా కూడా నీ మాటలో జ్ఞాన ప్రతిభ అనేది తిరిగి చూస్తూ ఉండేది. జ్ఞానవంతులుగా ఉంటూనే ఉంటారు. అదేవిధంగా ఏదైనా విషయం అన్నది వేగంగా నేర్చుకోగలరు. ఇట్టే చేస్తే అట్టే పట్టేస్తారు. ఇలా చూసి చూడనట్టు ఉంటావు. నీ పనుల మీద మాత్రం నువ్వు చాలా కాన్సన్ట్రేషన్ అనేదిగా పనిచేస్తావు తల్లి. చదువుకునే సమయంలో కానీ, బడికి వెళ్ళే సమయంలో కానీ, జీవితానికి సంబంధించిన పాఠాలు నేర్చుకునేటప్పుడు కానీ ఏ విధంగా అయితే నువ్వు ఉన్నావు అంటే చిన్నప్పుడు బడిలో కూడా కాస్త మొదట్లో మొండిగా ఉండేవారు. తోటి విద్యార్థులతో అలాగే ఉపాధ్యాయులతో కావచ్చు కాస్త వ్యతిరేకంగా కనపడేవారు. అంటే అక్కడ పని చేస్తున్నట్లు ఆ టీచర్లకు కూడా తెలియదంటే నేను ఒక ప్రత్యేకంగా చూసేవారు కదా తల్లి. ఎవరిని పడితే వారిని ఏ మాటలు అంటే ఆ మాటలు అలవాటు చేసుకో, ఏ మాటలు అంటే ఆ మాటలు అనవద్దమ్మా. చదువుకునే సమయంలో స్నేహితులు చాలా తక్కువగా ఉండేవారు. ఒకవేళ ఉంటే అది కూడా మంచివాళ్ళే. అంటే ఏది హుందాగా మాట్లాడడం, అనవసరంగా మాట్లాడకుండా, చెడు మాట్లాడకుండా, చెడు వ్యసనాలు చేయకుండా, చెడు అలవాట్లకు పోకుండా ఉండేవాళ్ళు మంచివాళ్ళు. ఎప్పుడూ కూడా తల్లి నువ్వు వాళ్ళతో స్నేహం చేస్తావు. స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు. ఉన్న వాళ్ళతో మంచి వాళ్ళని స్నేహితులుగా చేసుకోవడం నీకు అలవాటు. ఎవరితో పడితే వారితో అస్సలు స్నేహాలు చేయవు. ఈ రాజకీయం చేయడం, వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా నీకు అస్సలు నచ్చదు కదా. అలాంటి వారిని ఎప్పుడూ కూడా దూరం పెట్టుకో. నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకు. అలాగే నువ్వు కూడా అలాంటి విషయాల్లో అస్సలు తల దాచుకోలేవమ్మా. మరి 10 మంది విషయంలో వస్తే సహజంగానే జ్ఞానవంతురాలిగా, జ్ఞానవంతుడిగా ఎంతో తెలివి ఉంది. ఆ తెలివి వలన ఏంటి అంటే పట్టుదల అనేది చాలా పెరుగుతుంది. పట్టుదల, మనోధైర్యం అనేది చాలా అంటే చాలానే పెరుగుతుంది తల్లి. ఇది చాలా మంచి విషయం. మొండి పట్టుదల అనేది ఒక కళ తల్లి. కొందరు పతనం అవుతారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, అవన్నీ వట్టి మాటలే. ఇక నేర్చుకునే తత్వం అనేది శివుడిలాగా ఏది చూస్తే దాన్ని ఇట్టే పట్టేస్తావు. అలా నీ మొండితనం అనేది నేర్చుకుంటూనే నువ్వు వెళ్తూ ఉన్నావు. ఇలా అవగాహన శక్తి ఎక్కువగా, అలాగే ఎవరి మీద అయితే ఆధిపత్యం చలాయిస్తారో అస్సలు ఒప్పుకోరు. అసలు పెద్దగా చదువు లేని వారితో ఏవి కూడా ఎక్కువగా ఎలా ఉంటుందో అని కానీ నువ్వు ఇట్టే పట్టేస్తావు. వాళ్ళలో చూసింది అలా పట్టేస్తావు. కాబట్టి ఆచరణలో పెడతావు. పెట్టినప్పుడు అక్కడ ఏ తప్పులు కూడా ఉండవమ్మా. రవంతా మనస్పర్ధలు కూడా రావు. అలా ఒక క్రమశిక్షణలో అనేది మనం ఏ విషయమైనా కూడా చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక ఎవరినైనా సరే ప్రేమించావు అంటే, ఇష్టపడ్డావు అంటే, నీ మనసు హృదయానికి దగ్గర చేర్చుకున్నావు అంటే మనసు దగ్గర చేర్చుకుంటావు తల్లి. అంతేకాక ఏదో ఒకటి మాట్లాడుతూ సమయాన్ని వృధా చెయ్యాలని మాత్రం అనుకోవు. నువ్వు చాలా నిజాయితీగా ఉంటావు నేర్చుకోవడంలో, కానీ లేదంటే జ్ఞానాన్ని ఇతరులకు పంచడంలో కానీ ఎప్పుడూ వెనకాడవు. ఎదుటి వారికి కూడా అవకాశం ఉన్నప్పుడు జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటావు. దానితో ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటావు. నేర్చుకోవడానికి అలాగే ఎదుటి వారికి పంచడానికి కూడా ఎక్కువగా ఇష్టపడతావు తల్లి. ఈ విద్య అనేది చాలా జ్ఞానాన్ని అనేది ఇస్తుంది. ఇవన్నీ దాచుకోవాలి, ఎవరికి చెప్పుకో అన్న స్వార్థం నీ దగ్గర ఉండదు. నీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి ఎప్పుడూ ఇష్టపడతావు. అది ఏ విషయమైనా సరే నలుగురికి ఉపయోగపడేలా చెప్పాలన్నదే నీ తపన. ఏది నీ దగ్గర దాచుకోవాలని ఎప్పుడూ అనుకోవద్దు, అనుకోకు కూడా. నీ దగ్గర ఉన్నది 10 మందికి ఉపయోగపడాలనే నీ తపన, ఆరాటం నీలో ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి. ఇవి నీ తెలివితేటలకి, నీ సామర్థ్యాలకి ఎలా ఉంటుంది అంటే
ప్రతిదీ నేను ఇది చెయ్యలేను, చేసి తీరుతాను, చెయ్యగలను అన్నట్లు ఉండాలి. ఇక నీ జీవితం అయితే ఖచ్చితంగా 23, 24 సంవత్సరాల తర్వాత 26 సంవత్సరం తర్వాత జీవితంలో మార్పు వస్తుంది. ఉన్నత స్థాయికి చేరడానికి ఒక్కొక్క మెట్టు అనేది నువ్వు ఎక్కుతావు. కష్టపడి పనిచేస్తావు, నమ్మకంతో నిజాయితీగా ఉంటావు. నువ్వు ఏ పని చేసినా ఆ నిజాయితీ అనేది ముఖ్యంగా నీలో ఒక క్రమశిక్షణ పద్ధతి అనేది ఉంటుంది. అందుకే 100కి 100% నువ్వు విజయవంతమై తీరుతావు. తల్లి, నీ బాబా అండ నీకు ఎప్పుడూ ఉంటుంది. నీ చేయి పట్టుకొని నిన్ను ఎప్పుడు నేను ముందుకు నడిపిస్తూనే ఉంటాను. నాపై నమ్మకం ఉంచి నీ నీతి నిజాయితీల మీద కూడా నమ్మకాన్ని పెట్టుకొని ఇప్పుడు ఎలా అయితే ఉన్నావో అలాగే నీ బాధ్యతల్ని నిర్వహిస్తూ ముందుకు అడుగు వేయి. నీ జీవితంలో అతిపెద్ద మార్పు అతి కొద్ది రోజుల్లో రాబోతుంది. ఈ బాబాపై నమ్మకం ఉంచు అని బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.